హర్యానా స్టీలర్స్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా మాట్లాడారు ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతం మేము చూసుకున్నట్టయితే హర్యానా స్టీలర్స్ మీద మూమెంటం అనేది మాకైతే ఎక్కడ కూడా లభించలేదు. అండ్ ముందు నుండి కూడా డామినేషన్ చేస్తూనే వచ్చింది హర్యానా స్టీలర్స్ టీం అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక లాభం లేదని సెకండ్ హాఫ్లో నేనైతే ఇక మాకు ప్లే ఆఫ్స్కి కూడా ఛాన్సెస్ లేవు కాబట్టి యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలని నేను అనుకున్నాం. అందుకే పవన్ షరావత్ని, సందీప్ దుల్ లాంటి ప్లేయర్స్ని పక్కన పెట్టి యువ ఆటగాళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చాం. అండ్ ఫర్దర్ మ్యాచెస్లో కూడా యువ ఆటగాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తాం. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చి అండ్ నెక్స్ట్ సీజన్కి వీళ్ళలో మనకి టీంకి ఎవరు పనికొస్తారు, ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరి పొటెన్షియల్ ఎంత అనేది మేమైతే తెలుసుకుంటాం. అండ్ అందుకే ఈ మ్యాచ్లో మేమైతే యంగ్స్టర్స్కి పూర్తిగా మాకైతే మేము ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పవన్ షరావత్ ఫెయిల్యూర్ కారణం వల్ల ఈ మ్యాచ్ అనేది ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో మేము ఎక్కడా కూడా వాళ్ళ మీద డామినేషన్ అయితే చూపించలేకపోయాం. పవన్ షరావత్ ఆఫ్ కలర్లో ఉండడం వల్ల ఈ మ్యాచ్ అనేది లాస్ అయింది. అండ్ డిఫెన్స్లో కూడా అడపాదడప పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాం ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో లాభం లేదని ఇంకా యువ ఆటగాళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చాను. ఇక మాకైతే ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇక యువ ఆటగాళ్ళు ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు, నెక్స్ట్ సీజన్కి మా టీంకి ఏ ప్లేయర్స్ ఉపయోగపడతారు, ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు, ఎవరి పొటెన్షియల్ ఏంటనేది, ఎవరి స్ట్రెంత్ ఏంటనేది మేము తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ ప్రఫుల్ జవారీ అండ్ సంజీవ్ ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళలో కూడా అద్భుతమైన టాలెంట్ ఉంది. ఫర్దర్ మ్యాచెస్లో వాళ్ళు మాకైతే కీ ప్లేయర్స్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఓంకార్ పాటిల్ కూడా మేమైతే ఫర్దర్ మ్యాచెస్లో ఛాన్స్ అయితే ఇస్తాం. వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారని మాకైతే నమ్మకం ఉంది. అండ్ గత మ్యాచెస్ కన్నా ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చారు యువ ఆటగాళ్ళు, చాలా పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. అండ్ తర్వాత మ్యాచెస్లో కూడా మేమైతే యువ ఆటగాళ్ళకి ఫస్ట్ నుండి కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మేము పెంచడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా తర్వాత మ్యాచెస్లో తెలుగు టైటన్స్ అనేది బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది యువ ఆటగాళ్ళతో పాటుగా. అండ్ పవన్ షరావత్ కూడా కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని మన తెలుగు టైటన్స్ కోచ్ శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలపడం అయితే చూసాం గైస్. అండ్ ఇక్కడ మన తెలుగు టైటన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇవ్వడమే ఇప్పుడు బెటర్ ఆప్షన్. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి కూడా ఛాన్సెస్ లేవు కాబట్టి యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెంచాలి. అండ్ ఈ నిర్ణయం అనేది నాకు చాలా నచ్చింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.